చాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు ఒంటింట్లో కారాలు ఒళ్ళంతా కారాలేశారు చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు విరజాజి పూలు వంటింట్లో ఆడరాదు. ఏ వర్షిని ఈ రోజు మామూలుగా లేవా? ఏంటివన్నీ నాతో ఇలాంటివన్నీ చేశాను నీ జేజమ్మ దగ్గరికి పంపిస్తా. మన ఇద్దరం రోజు ఇలాగే గొడవ పడితే జేజమ్మ దగ్గరికి కాదు రోజమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమో ప్రేమించేటప్పుడు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నీ జల్లో పూలు అలా ఉండేది. పెళ్ళైన తర్వాత నీ జల్లో పూలు ఇలా అంటారు కానీ పెళ్ళయి ఇన్ని రోజులైంది ఒక్క రోజు నా ఇంట్లో ఉన్నారా? చెప్పవే ఇంతవరకు ముట్టుకోలేదు వెనక నుంచి వచ్చి పట్టుకోలేదు అన్ని చెప్పిక. ఇంట్లో కరెంట్ పోయింది వీధంతా కరెంట్ పోయింది ఏమన్నా చెయ్యండి. ఏం చేస్తున్నారు? కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తున్నా. ఇది వరస ఇది వరస నువ్వేమన్నావే? ఇంట్లో కరెంట్ పోయింది వీధంతా కరెంట్ పోయింది మరి ఇన్ని చోట్ల పోయినప్పుడు ఇక్కడ బాగా సుధీర్ సాంగ్ సూపర్ వేసావు సుధీర్. అలాగే స్వాతితో ముత్యాతో చేసినవి కూడా ఉంటాయి అవి కూడా చూడు చాలా బాగుంటాయి. ఏరా ఇది అద్దాలు ఏరా యుద్ధాలు చేసి చేసి అద్దాలు కూడా పట్టుకున్నారు నువ్వు. మీరిద్దరూ కలిసిపోయారా? యూట్యూబ్ లో చూపించిన అన్ని నిజాలు అవుతాయి. అలా అయ్యే పని అయితే నాకు 900 గదులు ఇల్లు ఉండేది వీడికి 9 సార్లు పెళ్ళి అయి ఉండేది ఆడికి 9 శాఖలు వచ్చి ఉండేవి. అవును వర్షిని పెళ్ళైన తర్వాత ఈవెంట్లు మానేసావా? మనం ఈవెంట్లు మానేస్తే పక్కోళ్ళు కొట్టేస్తారు తెలుసునా? ఎక్కడ మరి ఇవి సుమా కనకాల ఇవి చూసి మేము వనకాల. పెళ్ళైన తర్వాత చాలా కోపంగా ఉన్నట్టున్నావు. మన ఇద్దరు జోడీని తీసుకొని బయటికి వెళ్తే కొద్దిగా రిలాక్సేషన్ గా. మీకు రిలాక్స్ ఎక్కడ ఉంది సార్? మీరు అలు పెరగనే బాడసారు కదా మీరు. చూసావా యాజ్ ఇట్ ఈజ్ శ్రీముఖి నడిచొస్తున్నట్టు లేదు? నాకైతే శ్రీముఖి ఎక్స్రే నడిచి వచ్చినట్టు ఉంది. హలో రావడం ఒక్కసారి లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్కా. దానికి వెర్రి మనకు పిచ్చి. ఏమే నేను చచ్చిపోతే నువ్వు వరుస్తావో లేదో గానీ నువ్వు వరిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను కదా అన్న పెడతా. అసలుకి మన ఇద్దరు సినిమా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది సౌండ్ ఇంజనీర్ శ్రద్ధాంజలి ఫోటో పెట్టాల్సి వస్తుంది. చౌరస్తా బ్యాండ్ మ్యూజిక్ చేసినట్టు నేను కూడా మిమిక్రీ చేస్తా. అయితే చౌరస్తాలోనే చేసుకో ఏడెందుకు. అలానే ఉండు ఒకసారి. ఏం చూస్తున్నావు? నేను సూర్యుడు ఇంకా చంద్రమామని రెండు ఒకేసారి చూస్తున్నాను. మాస్టర్ ఒకసారి అలాగే ఉండండి. నేను చాలా అదృష్టవంతుండ్రా. గ్రీకు వీరుని ఆకు వీరుని ఇద్దరిని ఒకేసారి చూస్తాను. అదేంటి నేను శేఖర్ మాస్టర్ లోనే చేశాను కదా. శేఖర్ మాస్టర్ ఎలా చేశాడో తెలుసా? ఎలా చేశారు? చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట అలా చేశాడు. మరి నేను చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరం అంట ఇలా చేసావు. మీరెవరన్నా ఏమనండి కానీ మాస్టర్ మాత్రం అంటే నేను ఊరుకొని చెప్తున్నా. వాట సపోర్ట్ సుధీర్ నా ఫ్రెండ్. పరమానంద శిష్యుడు లాంటి నిత్యానంద శిష్యుని చేశాడు కదా ఆ మాత్రం సపోర్ట్ ఇస్తావు నువ్వు. జోడి అంటే ఎప్పటికైనా వర్షిని నేనే జోడి అంటే. అయ్యగారు అనసూయ గారు కూడా వస్తున్నట్టున్నారండి. సరే మళ్ళీ వస్తా. హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. నేనే ఇక్కడ లవ్ గురు గురువే కాదు శుక్రశని ఆది అన్ని నేనే. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడిగేయచ్చు చెప్పేస్తా. హలో అది గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నా. మేకప్ వేసుకుంటే నువ్వు బాగుండేదాన్ని కదా. ఓయ్ ఓయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు ఎలాగో మాట్లాడరని నేనే మాట్లాడేస్తున్నా. అది కాదా అది నాకు ఒక డౌట్. ఏంటి నువ్వు ఆర్టిస్టే కాదానే? కాదు కాదని మాకు తెలుసు ఎందుకు తెచ్చారో తెలియదు అదే కదా.
నాకు ఒక డౌట్ ఉంది. నువ్వు లవ్ గురువే కదా? Yes. ఈ రోజుల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, మా అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మీరు ఐ హేట్ యూ చెప్తారు కదా, అదే మేము హైదరాబాద్ లో ఒక సైట్ కొని ఐ లవ్ యూ చెప్తే లవ్ యూ టూ అంటారు కదా, దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. లవ్ గుడ్డిది అంటారు కదా, అది నిజమేనా? నిజమే. ఈ జంటను చూసాక కూడా మీకు గుడ్డిది అంటే నమ్మబుద్ధి కాలేదా? అది ట్రూ లవ్ కి అండ్ ఫేక్ లవ్ కి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు ఫేక్ లవ్ అంటే ఇస్తరాకులు అన్నం తింటాం లాంటిది, తినేగానే పడేసి కొత్త ఆకులు మళ్ళీ తినొచ్చు. ట్రూ లవ్ అంటే పల్లెంలో అన్నం తింటాం లాంటిది, ప్లే అయిపోతే మళ్ళీ ఆ పల్లెంలోనే తినాలి, ఎందుకు అవ్వదు. బా వాకింగ్ మాత్రం భలే ఉంది అందరిది. అవునా? అది దేవదాస్ ఎందుకు లవ్ లో ఫెయిల్ అయినంత మాత్రాన ఎప్పుడు కుక్కను వెంటేసుకుని తిరుగుతుంటాడు? ఆయన అప్పుడే చెప్పాడు ప్రేమిస్తే కుక్క బతుక ఇద్దరని సింబాలిక్. మేమే అనట్లేదు. అబ్బా లవ్ లో పాస్ అయితే మంచిదా, ఫెయిల్ అయితే మంచిదా? ఫెయిల్ అయితేనే మంచిది. అంత లేదు, మీ అబ్బాయిలు లవ్ లో ఫెయిల్ అయితే మందు తాగి స్మోక్ చేసి లివర్ పాడు చేసుకుంటున్నారు. దాని వల్ల లివరే పోతే మిమ్మల్ని లవ్ చేస్తే అన్ని పోతాయి, చూసుకోండి మరి. అసలు లవ్ ఎక్కడ పుడుతుంది? అది ఇక్కడే అమ్మ స్టేజ్ మీద వాళ్ళే జస్ట్ కలిస్తే చాలా 2 బాణాలు వేస్తారు, లవ్ సింబల్ వేస్తారు, తరగతి గదిలో అంటారు, ఆ తర్వాత ఏదో గదిలోకి వెళ్ళిపోవడమే. ఏంటి చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారా? చాపిల్లా ఉన్నావు, నువ్వెవరు ఇంతకి? అయినా ఇదంతా కాదుగా నాది గారు. లవ్ అంటే ఏంటి ఆది గారు? రోజు నా కోసం 10 మంది లవ్ అని పడి చచ్చిపోతున్నారు. దీనికి ఏం చేయాలంటారు? నువ్వు కలగా అంట మానేయాలి ఫస్ట్. నా అందంని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ప్రతి ఈవెంట్ లో నేను ఉన్నానంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళకున్న బడ్జెట్ కి నువ్వే కరెక్ట్ అనుకుంటున్నానే. హలో వచ్చిన వాళ్ళందరూ మీరు సెటిల్ రాయడం కాదు. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదు. అసలు ప్రేమించినప్పుడు నీ క్వశ్చన్ అడిగే అర్హత లేదు. నువ్వు నీ మొహం కూర్చో. హలో, నా ఫేస్ గురించి మాట్లాడుతున్నావు. ఆర్జీవి పొగిన ఫేస్. ఆర్జీవి కాబట్టి భూమి మీద ఏ జీవి అయితే పొగట్టు చూసుకో కొంచెం. అది కాదా అది గారు? లవ్ లో పడితే ముద్దు పెట్టుకున్నప్పుడు క్యాలరీస్ తగ్గుతాయి అంటారు, అది నిజమేనా? అది నిజమో కాదో నాకు ఎప్పటి నుంచో వెయిటింగ్. నిజంగా తగ్గుద్ది అది? అది నాకు ఇవన్నీ ఇక్కడ నచ్చవు. ఇక్కడ నచ్చవా? అది నువ్వు మర్చిపో పశువా. ప్రేమ అంటే పవిత్రుడా, దాన్ని నువ్వు అపవిత్రం చేస్తున్నావు. నీచుడా, ప్రేమలో ఉంటే లోకాన్ని మర్చిపోతారు తెలుసా? ఒరే నువ్వు పక్కనోడు ఇవ్వాల్సిన 10 రూపాయలే మర్చిపో, నువ్వు లోకాన్ని మర్చిపోతావు నువ్వు. ప్రేమకి ఏజ్ తో సంబంధం లేదు, హైట్ తో సంబంధం లేదు, గ్లామర్ తో సంబంధం లేదు. కానీ పిల్లలకి అన్నిటితో సంబంధం చూసుకోను వాడు. అబ్బాయిలు ఎందుకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఎక్కువ ఇష్టపడతారు? మాకంతే, ఎవరికైనా లాంగ్ హెయిర్ ఉండే ఆ జడ అటు ఇటు ఊగుతుంటే చూడాలనిపిస్తుంది అనమాట. అది అందుకే మీ అబ్బాయిలందరూ చూడు కూడా నేను జుట్టు కట్ చేసుకున్నా. నువ్వు పెంచిన ఎవడు చూడాలడు. అది నన్ను ఒకడు గాఢంగా లవ్ చేస్తున్నాడు, ఏం చేయాలి? గాఢంగా కాదమ్మా, ఘోరంగా లవ్ చేస్తున్నాడు వాడు. ఓకేనా? అయిపోయిందా? వ్యాలంటైన్ ఎవరో చెప్పలేదు ఇంకా. నా వ్యాలంటైన్ మీలోనే ఉన్నారమ్మా, ఇక్కడికి వచ్చి. అదే ఎవరు? ఇక్కడ నువ్వు వ్యాలంటైన్ కదా, క్వారంటైన్ నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎవరు ఫీల్ అవ్వకండి. ఐశ్వర్య చూసారు గొట్టం గారు, మన దగ్గర ఇలాంటి లవ్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. నువ్వు ఆన్సర్లు చెప్పావు కానీ నాకు ఒక్కడు కూడా మ్యాచ్ అయినట్లేదండి. మీకు వయసు దాటిపోయింది కదా, మ్యాచ్ అవ్వవు ఏవి. ఏ తాకినా అవి మ్యాచ్ అవ్వవు. అలా అంటున్నావా కానీ నువ్వు విగ్గు పెట్టావు, అది మర్చిపోకు. విగ్గులు పెట్టే వయసు కాదు మనది, మనంతా రగ్గులే.